వదలరా 2 అండ్ మన యేసుదాసు అండ్ అలాగే బాబు పార్ట్ 1 లో మనం చూసిన క్యారెక్టర్స్ డెలివరీ చేసుకుంటుండు. వాళ్ళు అసలు కాప్స్ గా ఎలా మారారు, అసలు ఏం జరిగింది, దానికి ఉన్న రీజన్స్ ఏంటనేది మన మూవీలో చూస్తాం. ఇంకా మీకు మూవీ మీరు చూడొచ్చా థియేటర్ కి వెళ్ళి అంత వర్త్ అని అడిగితే ఓకే పర్లేదు. సీక్వెల్ అనగానే మనకి కొన్ని మూవీస్ వర్కౌట్ అయితే కొన్ని మూవీస్ అంతగా వర్కౌట్ కావు. బట్ ఇది వర్కౌట్ కానికి వర్కౌట్ కాలేనటికి మధ్యలో అలా ఉన్నదన్నమాట. అండ్ పార్ట్ 1 కంపేర్ చేసుకుంటే అది చాలా అంటే లో ఎక్స్పెక్టేషన్ తోటి వచ్చింది. మనకి సబ్జెక్ట్ ఏంటో తెలియదు, కామెడీ జానర్ అనమాట. సో కొన్ని ట్విస్ట్లు టర్న్స్ అవన్నీ కూడా మనం బాగా ఎంజాయ్ చేసాం చూసినప్పుడు. మరి దీని విషయానికి వచ్చేస్తే అంత అదే రేంజ్ లో ఉందంటే ఉంది, కాకపోతే మనకి కొన్ని విషయాలు ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, సో ఆ లెవెల్ మూమెంట్ లోకి మనల్ని తీసుకెళ్లలేదు. బట్ రిమైనింగ్ థింగ్స్ అన్ని కూడా బాగానే సెటప్ చేసుకున్నారు అనమాట. అండ్ మనకి మెయిన్ హైలైట్ థింగ్ ఏంటంటే సత్య గారు క్యారెక్టర్ అనేది చాలా బాగుంది. అండ్ ఆయన ఉన్న పోర్షన్స్ అంతా కూడా కామెడీ టైమింగ్ కావచ్చు, ఆయన విత్ వెన్నెల కిషోర్ గారి టైమింగ్ అయితే టూ గుడ్ ఉంది అనిపించింది నాకు. చాలా థింగ్స్ అన్నిటిని కూడా బాగా ప్రాపర్ గా సెటప్ చేసుకున్నారు, అన్ని కుదిరినాయి. అండ్ లో బడ్జెటెడ్ మూవీ కాబట్టి సింపుల్ గా అయిపోతుంది మూవీ అయితే. మీకు ఎక్కడ కూడా బోరింగ్ థింగ్స్ అనేది అనిపించదు. బట్ యాజ్ ఎ సినిమాటిక్ లిబర్టీ గా అండ్ సినిమాటిక్ వేలో చూసుకుంటే కొన్ని లాజికల్ మిస్ అయితే అవి పట్టుకోకుండా ఎంటర్టైన్మెంట్ వేలో మేము చూద్దాం అనుకుంటే మాత్రం డెఫినెట్ గా మీరు థియేటర్కి వెళ్ళి చూడవచ్చు. ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మీ టికెట్ కి డెఫినెట్ గా వర్త్. అండ్ టికెట్ ప్రైజెస్ కూడా మనకి రీజనబుల్ ప్రైసెస్ లోనే ఉన్నాయి కాబట్టి ఏం మాత్రం ఆలోచించుకుంటే వెళ్ళొచ్చు. అండ్ మోస్ట్లీ కుదిరితే సింగిల్ స్క్రీన్స్ ప్రిఫర్ చేయండి, ఎందుకంటే కొన్ని మధ్యలో వాళ్ళు క్రియేట్ చేసుకున్న రిఫరెన్సెస్ అన్నిటికి మనం ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది. సో ఫైనల్ గా నా రివ్యూ అయితే నాకైతే మూవీ బాగా అనిపించింది అనమాట. ఇట్ వాజ్ ఎ గుడ్ ఫిలిం, మంచి కంటెంట్ ఉన్నది, పర్లేదు వెళ్ళి చూడొచ్చు. సో అది మనం సినిమా చూసిన తర్వాత నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్. అండ్ ఇప్పటికి మీరు మూవీ చూసేస్తుంటే మీకు ఎలా అనిపించింది, పార్ట్ 1 నచ్చిందా, పార్ట్ 2 నచ్చిందా, కింద కామెంట్ చేసేయండి. అండ్ అలాగే ఇంకెవరైనా మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ సినిమైకం ఛానల్. అండ్ మూవీ స్టఫ్ కోసం నోటిఫికేషన్ ఆన్ లో పెట్టేసుకోండి. అండ్ ఇంకా మోర్ కంటెంట్ అయితే ఫ్యూచర్ లో నేను టైం టు టైం అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో అండ్ సీ యు ఆన్ ద నెక్స్ట్ వీడియో.